రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజురోజుకు ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వచ్చిన అక్రమ కేసులు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముస్తాబాద్ మండలంలో ఇసుక మాఫియా, బియ్యం, కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఇసుక అక్రమ రవాణాను ఓ మీడియా ప్రతినిధి వీడియో రికార్డ్ చేయడంతో అతన్ని వెంబడించి చంపడానికి మాఫియా ప్రయత్నించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాల వైపు పరిగెత్తినట్లు చెప్పాడు. వెంటనే ముస్తాబాద్ ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు బాధితుడిని ఇంటి వద్ద సురక్షితంగా చేర్చినట్లు తెలిపాడు. పోలీసులు వెళ్లిపోయాక ఇసుక మాఫియా బాధితుడి ఇంటిపైకి వెళ్లి బెదిరించారని ఆరోపించాడు. రామలక్ష్మణపల్లె వాగు నుండి అక్రమంగా టిప్పర్లో జేసీబీతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలియడంతో నేను ఆ సమాచారం తెలుసుకోవడం జరిగింది. నేను వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వస్తున్న సందర్భంలో నాకు ఆ టిప్పరు అగుపడింది. జేసీబీ వెంటనే పారిపోయి ఆ కారులో 4 దుండగులు వచ్చి ఇసుక స్మగ్లర్లు వచ్చి నా మీద దాడికి దిగడంతో నేను ఏం చేయాలనో పరిస్థితి నాకు అర్థం కాక వెంటనే ఈ దారి పొంట నేను వెళ్ళి ఆ పొలాల పొంటి జాకొని ఆ మడికట్లల్లో బురదలో పడి నా కార్లను చూడండి ఇట్లా నా మీద దాడికి దిగబడ్డారు. ఇవాళ ఒక పోలీస్ వ్యవస్థల వాళ్ళను చూతం చంపడానికి వెనకాడతలే ఈ స్మగ్లర్లు. వీళ్ళని ఎలా అరికాడతారో ఈ ప్రజాస్వామ్యంలో అర్థం కావడం లేదు. ఎవరు వస్తే వాళ్ళని చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇట్లా జర్నలిస్టుల మీద ఏదైనా అక్రమాలు జరిగితే మేము బయటకు తీసుకురావడానికి వస్తే మా మీద దాడికి దిగబడుతున్నారు. వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే నేను స్పందించి ఒక్కసారి ఎస్ఐ గారు ఫోన్ చేస్తే వెంటనే వచ్చిండు. నా బైక్ నాకు ఇప్పించి ఇక్కడ ఉన్న ఈ బైక్ ఆ దుండగులదే వాళ్ళ ఫోటో తీసుకున్నాం. వాళ్ళకు రేపు ఆ బండి నెంబర్తో సహా నా కాడ ఉన్నాయి. రేపు ఎఫ్ఐఆర్ చేస్తాం. దాని మీద సార్ చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే. రామలక్ష్మణపల్లె